సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న డౌనింగ్ టౌన్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను, స్వాతి. ఏ కార్యక్రమం సుసంపన్నం కావాలన్నా అది ఎందరో కలిసిన ఫలితమే కదా. ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన మా డౌనింగ్ టౌన్ సమన్వయకర్త కృష్ణ గారికి, ఆయన సతీమణి స్వప్న గారికి మా ధన్యవాదములు. ఈ చిన్నారులందరికీ శిక్ష ఇచ్చిన తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన బాలానందం బృందానికి ప్రత్యేక ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమంలో వివిధ మనబడి తరగతుల్లో చదువుతున్న బాలబాలికలు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో అనేక కథలు, పాటలు, పద్యాలు, వ్యాసాలు, సంభాషణలు, నాటకం మొదలైన అనేక అంశాలున్నాయి. కార్యక్రమంలోకి వెళ్లే ముందు బాలానందం కార్యక్రమం మొట్టమొదట రూపొందించిన వ్యాపతి రాఘారావు అన్నయ్య గారికి, వ్యాపతి కామేశ్వరి అక్కయ్య గారిని ఒక్కసారి స్మరించుకుందాం. పిల్లలందరూ చక్కగా తయారయ్యి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి మన కార్యక్రమాన్ని ఫస్ట్ జయన్ ఒక మంచి వినాయకుడి పాటతో మొదలు పెడుతున్నాడు. పిలిచేద్దామా మరి? गौरी नंदन गजानन है, नंदन गजानन, गिरिजानंदन निरंजन, गिरिजानंदन निरंजन, पार्वती नंदन शुभानन, पार्वती नंदन शुभानन, पाहि प्रभो मा पाहि प्रसन्न, पाहि प्रभो मा पाहि प्रसन्न, गौरी नंदन गजानन, गौरी नंदन गजानन, गिरिजानंदन निरंजन, గిరిజానందన నిరంజన. చాలా బాగా జయన్, వినాయకుడికి తల్లి అయిన పార్వతీదేవి గురించి కూడా పాడావు. చాలా స్పష్టంగా చాలా బాగా పాడావు. అందరూ జయన్ కి చప్పట్లు కొట్టేసి, మరి నెక్స్ట్ తర్వాత భౌమిక్ మనకి మంచి కథలు, మంచి పాటలతో వచ్చేస్తున్నాడు. పిలిచేద్దామా మరి భౌమిక్? భౌమికి ఇప్పుడు కొంచెం టైం ఇద్దాం. ఇప్పుడు మరి శౌర్య ఒక కథ, ఈ కథ ప్రత్యేకత ఏంటంటే ఈ అబ్బాయే కథ రాశాడంట. అసలు ఎంత బాగా రాశాడు అనేది మనం కూడా వినేద్దాము. అలాగే పద్యం కూడా చెప్పబోతున్నాడు, గజేంద్ర మోక్షం నుంచి పద్యము చాలా చక్కగా. శౌర్యాన్ని పిలిచేద్దాం అయితే మరి. అనగనగా ఒక ఊరిలో, నా పేరు శ్రీ సూర్య, నేను ప్రసూనంలో చదువుతున్నాను మనబడిలో. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. సీతయ్య పొలంలో చాలా పంటలు ఉండేవి. వాటిని తినడానికి ఎలుకలు వచ్చేవి. ఏమి చేసినా ఆ ఎలుకలు వెళ్ళడం లేదు. ఆ ఎలుకలు పెడితే ఎలాగైనా వదిలించాలని తన స్నేహితుడు రామయ్యకి చెప్పారు. అప్పుడు రామయ్య అన్నాడు, అయ్యో అవునా సీతయ్య, బాధపడకు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది.
నేను సన్నై వాయిస్తే ఎలాంటి జంతువులైనా నా వెనకాల వస్తాయి. నేను వాయిస్తూ వెళ్ళిపోతాను అని. అప్పుడు ఎలుకలు రామయ్యతో పాటు అతని పొలంలోకి వెళ్ళిపోయాయి. అక్కడ రకరకాల ధాన్యాలు చూసి ఆశ్చర్యపోయాయి. ఇంకక్కడే ఉందామని నిశ్చయించుకున్నాయి. అయితే ఆ పంటలు తిని వాటికి తెలియని వ్యాధి వచ్చింది. అవన్నీ చనిపోయాయి. ఒకరోజు సీతయ్య రామయ్యకి ధన్యవాదాలు చెప్పదామని రామయ్య ఇంటికొచ్చాడు. అప్పుడు రామయ్య చెప్పాడు, ఎలుకలన్నీ చనిపోయాయి మేత అని చెప్పాడు. మాత మధ్యకొని తన రసాయనిక ఎరువులు వాడుతున్నాను, అందుకే నా పంటలు చాలా బాగుంటున్నాయి అని కూడా చెప్పాడు. అయ్యో రామయ్య, రసాయనిక ఎరువులు మంచివి కావు. అవి తిని ఎలుకలు చనిపోతే మనుషులకి ఎంత ప్రమాదమో కదా. అందుకే సేంద్రియ ఎరువులు వాడతా. మన ఆరోగ్యం పాడవదు, ఇంకా భూమి కూడా సారవంతమవుతుంది. అలాగే రామయ్య, నాకు తెలియలేదు కానీ నాకు చెప్పావు కదా, నేను ఇప్పుడు నుంచి ఈ రసాయనిక ఎరువులు వాడను, సేంద్రియ ఎరువులే వాడతాను. ఈ కథ నీతి ఏమిటంటే రసాయనిక ఎరువులు భూమికి మంచివి కాదు. నేను ఇప్పుడు గజేంద్ర మోక్షం పోతన భాగవతం నుంచి గజేంద్ర మోక్షం కట్టం నుంచి ఒక చిన్న పద్యం చెప్తాను. కడే దిగొచ్చు మకరి సారసికి, కరి దడకిని మకడి దిగొచ్చు, కరి కరి బెడయాన్, కరికి మకడి కరి భడమనచును, అతల సుతల భాతలు పడాన్. కోపంగా ఉన్న ముసలి ఒకసారి విష్ణుమూర్తి భక్తుడైన ఏనుగు తన కుటుంబంతో సరస్సులోకి వెళ్తుంది నీళ్ళు తాగడానికి. అందరూ నీళ్ళు తాగాక అక్కడ ఏనుగు బయటకు వస్తుంటే ఒక ముసలి ఏనుగు కాళ్ళు పట్టుకుని సరస్సులోకి లాగింది. ఏనుగు ముసలి బయటకు లాగింది. అలా వారిద్దరు కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇంకొన్ని సంవత్సరాలు అయ్యాక ఏనుగుకి ముసలి భారమయ్యింది, ముసలికి ఏనుగు భారమయ్యింది. వీరిద్దరు యుద్ధం చూసి అతల లోకాల్లో వీరులందరూ ఆశ్చర్యపోయారు. గజేంద్ర మోక్షం అసలు ఏనుగు, విష్ణువు అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పి చాలా బాగా చెప్పావు శౌర్య. రైతుల గురించి, పంటల గురించి, రసాయన శాస్త్రం, అసలు కథ ఇలా రాసావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా ధన్యవాదాలు మీ తల్లిదండ్రులకు కూడా రైతుల గురించి, పంటల గురించి చెప్పించడం నీకు. అసలు ఇప్పుడు కాలం పిల్లలకి రైతుల గురించి, పంటల గురించి చెప్పడం నిజంగా చాలా ధన్యవాదాలండి. మరి రాముడు, విష్ణువు ఇన్ని కథలు విన్నాక మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పుణ్యం వస్తుంది అక్కడికి వెళ్తే. దాని గురించి మరో విశిష్టత, ఇంకా దాని విశిష్టత గురించి చెప్పడానికి నిహార్ మన ముందుకి వచ్చేస్తున్నాడండి. నమస్కారం, నా పేరు నిహార్. మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఇప్పుడు తిరుమల పుణ్యక్షేత్రం గురించి చెప్తాను. తిరుమల ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని తిరుపతి దగ్గర ఉన్న కొండపై ఉంది. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం దర్శిస్తుంటారు. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా బాలాజీ ఆలయం ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సకల సంపన్నుల దేవుడైన శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వరునికి
అంకితం చేయబడింది. తిరుమల ఆలయం తన నిర్మల శైలితో, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తితో భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతారు. ఆలయ ప్రధాన గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారికి అత్యంత పవిత్రమైన తిరుమల శేషాచలం కొండలపై స్నానం కలిగి ఉంది. తిరుమల ఆలయంలో పలు రకాల పూజ కార్యక్రమాలు జరుగుతాయి. పర్వదినాలలో భక్తులు సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతిరోజు బాలాజీకి పంచామృత అభిషేకం, అర్చన, శతాకల అభిషేకం వంటి పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి లడ్డు ప్రసాదం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తిరుమల ఆలయంలో నిత్య పూజలు, సేవలు ఎంతో విశిష్టంగా నిర్వహించబడతాయి. భక్తులు సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ప్రత్యేక సేవలు అందిస్తుంది. తిరుమలలో చాలా పర్వదినాలు, ఉత్సవాలు జరిగే చోటు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు నవరాత్రిలో జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు స్వామివారి ఉత్సవమూర్తిని వివిధ వాహనాలపై ఊరేగింపుగా దర్శించవచ్చు. తిరుమలలో ప్రసాదంగా ప్రతి భక్తుడు తిరుమలకు వచ్చినప్పుడు ఈ లడ్డు ప్రసాదాన్ని పొందడం ఆనందంగా భావిస్తారు. తిరుమల దేవస్థానంలో భక్తులకు అన్నదానం అనే సేవ అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజు అనేక వేల మంది భక్తులకు అన్నదానం అందిస్తారు. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం అనేక రకాల దర్శనం పద్ధతులు ఉన్నాయి. సర్వదర్శనం అనే ఉచిత దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించవచ్చు. అలాగే సుప్రభాతం, అర్చన, కళ్యాణోత్సవం, తిరుమంజనం వంటి ప్రత్యేక దర్శనాలు కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ ఎన్ఆర్ఐ ఖాతా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థం ఆన్లైన్ టికెట్ బుకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గోవింద నామస్మరణ భక్తులను ఆనంద భారితులు చేస్తుంది. స్వామివారి భక్తులు ఇక్కడ నివసిస్తూ సేవలలో పాల్గొంటూ ధార్మిక చింతనలో ఉండగలుగుతారు. తిరుమలలోని ఆధ్యాత్మిక శక్తి, భక్తి, ఆత్మవిశ్వాసం భక్తులను మళ్ళీ ఈ ఆలయాన్ని సందర్శించేలా చేస్తాయి. తిరుమల ఆలయంలో స్వామివారి దర్శనం అనుభూతిని భక్తులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వెంకటేశ్వరికి స్వామి పాట పాడుతాను. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రఘుకుల తిలక రఘురామచంద్ర సీతపతి శ్రీ రామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. యదుకుల భూషణ యశోద నందన రాటపటి గోపాల కృష్ణ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. కుండలి భూషణ కైలాసవాస గౌరవపతి శ్రీ శివ శంభో శంకర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. సాగర లంకన శ్రీ మహదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్వేతంబరధర శ్రీ చిత్పలాస షిరిడి పట్టే శ్రీ సాయినాథ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస
శ్రీ వెంకటేశ కలియుగ దేవ కరుణించి రావ మంగపట శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 పాహి మం శ్రీనివాస 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 రక్ష్మమం వెంకటేశ పాహి మం శ్రీనివాస రక్ష్మమం శ్రీనివాస పాహి మం వెంకటేశ రక్షమం. కళ్ళకు పట్టినట్టు తిరుపతి దగ్గర పిలుచుకెళ్ళి చెప్పినట్టు అనిపించింది నిహార్. చాలా బాగా చెప్పావమ్మా. వెంకటేశ్వర స్వామి పాట కూడా చాలా చక్కగా పాడావు. సనాతన ధర్మం గురించి ఇవన్నీ మీకు నేర్పిస్తున్నారంటే మీ తల్లిదండ్రులకు నిజంగా ధన్యవాదాలు. అన్ని సేవల గురించి చెప్పావు చాలా చక్కగా. పిల్లలు మీరందరూ తిరుపతి చూసారా? ఇండియాకి వెళ్ళినప్పుడు మీరందరూ తిరుపతి చూసారా? ఎంత బాగుంటది కదా అక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామిది. మన నిహార్ కూడా చాలా చక్కగా చెప్పాం. నిజంగా చప్పట్లు కొట్టండి మరి నిహార్కి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారమే కదా, మరి ఇప్పుడు విష్ణువుకి ఎన్ని అవతారాలు ఉన్నాయి? దశావతారాల గురించి ఎవరన్నా చెప్తారా ఇప్పుడు మనకి? చూద్దామా, రిత్విక్ చెప్తావా నాన్న? వినిపించట్లేదమ్మా రిత్విక్. సౌండ్ వినిపించట్లేదు. రిత్విక్ వినిపించట్లేదు నాన్న. పేరు రిత్విక్ శర్మ. నేను మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను దశావతారాలు చెప్తాను. అది 10 అవతారాలు విష్ణుమూర్తి నుంచి. అవి నేను చెప్తాను. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి. మరి ఇన్ని అవతారాలు మంచిగా చెప్పావు కదా విష్ణువు గురించి. దశావతారంలో నుండి ఒక అవతారం రాముడిది కదా, రాముడి నుంచి ఒక చక్కగా మంచి పాట పాడిస్తావా? నేను రాముడి గురించి నేను ఒక పాట పాడతాను. సంపూర్ణ రామాయణం అది. సీతాపతే రామ శ్యామల కోమల రామ, సీతాపతే రామ శ్యామల కోమల రామ, వేదాగమనుత విమల చరిత్ర, వేదాగమనుత విమల చరిత్ర, వాతాత్మజ ప్రియ రామ, వారిజలోచన రామ, వాతాత్మజ ప్రియ రామ, వారిజలోచన రామ, సీతాపతే రామ శ్యామల కోమల రామ, సీతాపతే రామ శ్యామల కోమల రామ, వేదాగమనుత విమల చరిత్ర, వేదాగమనుత విమల చరిత్ర, వాతాత్మజ ప్రియ రామ, వారిజలోచన రామ, వాతాత్మజ ప్రియ రామ, వారిజలోచన రామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు రాముడి గురించి చాలా బాగా పాడావు. రాముడి గురించి నువ్వు చెప్తూ ఉంటే ఇంకా నాకు వినాలనిపిస్తూ ఉంది. మరి రామాయణం అచ్చుల రామాయణం గురించి చెప్తావు? మరి ఇంకా రామాయణం నాకు చాలా వినాలనిపిస్తుంది. అంత చక్కగా నువ్వు రాముడి పాట పాడావు కదా, చెప్తావా మరి? నేను చెప్తాను. అచ్చుల రామాయణం చెప్తాను. అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు. ఇల్లులో వెలిసిన శ్రీరామచంద్రుడు. ఈయనకు 3 తమ్ముళ్ళు. ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. ఊర్మిళ లక్ష్మణుడి భార్య మరియు సీతకు చెల్లెలు. ఋషులు వశిష్ఠులు, విశ్వామిత్రుడు, కురువులు.
ఎన్నడూ రాముడు తండ్రి మాట జవదాటలేదు. 14 వనవాసం చేశాడు. ఐకమత్యంతో వానర మైత్రి చేశాడు. ఒక్క బాణంతో వాలిని సంహరించాడు. ఓర్పుతో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. ఔదార్యంతో అహల్యకు శాప విమోచనం చేశాడు. అందరితో కలిసి వారధి నిర్మించాడు. ఆహా ఆహా అంటూ రావణుని సంహరించాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చక్కగా చెప్పావు రిత్విక్. ఓర్పు, సహనం, ఐక్యమత్యం ఇవన్నీ మనం కూడా నేర్చుకోవాలి. రాముణ్ణి చూసి మనం కూడా నేర్చుకోవాలి. అది రామాయణం మనకి తెలుపుతూ ఉంది. చాలా చక్కగా చెప్పావు రిత్విక్. ఇంకొకసారి చప్పట్లు కొట్టేద్దాం మరి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు. నీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు. చాలా బాగా ఉంది కూడా. ఇప్పుడు భౌమిక్ మనకి బుడ్డిగా చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. మరి ఏం చెప్తావు భౌమిక్? మరి నీ పేరేంటి? నా పేరు భౌమిక్. నేను కాకి నక్క స్టోరీ చెప్తున్నాను. కాకి చెట్టులో కూర్చుంది. నోకలో రొట్టె ముక్క ఉంది. నక్క చూసింది. నక్క, నువ్వు చాలా బాగా పారుతావు అని కాకి కావు కావు పారుతుంది. నక్క కాకి రొట్టె ముక్క కింద పడిపోయింది. నక్క తీసుకొని వెళ్ళిపోయింది. కాకి చాలా బాధపడుతుంది. అయ్యయ్యో, నా రొట్టె ముక్క కింద పోయిందే అని బాధగా ఉంది. అయిపోయింది. కాకి నక్క గురించి వేరే వాళ్ళు పొగుడుతూ ఉంటే మనము చాలా తెలివిగా ప్రవర్తించాలి అని కథ మనకు చెప్తుంది కదా. అవునా? ఇప్పుడు మీ క్లాస్లో మీ టీచరు ఆకేసి పప్పేసి కూడా నేర్పించింది కదా. ఆకేసి పప్పేసి ఎలా చేస్తావు చెప్పు మరి. సరే, ఇప్పుడు మనకి నిహాన్ ఇంకొక పద్యంతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. పిలిచేద్దామా మరి నిహాన్ని? అందరికీ నమస్కారములు. నా పేరు నిహాన్ సూరపరాజు. నేను మన బడిలో ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నేను ప్రఖ్యాతిగాంచిన మహాకవి యోగి వేమన చెప్పిన పద్యాన్ని దాని అర్థమును చెప్పబోతున్నాను. విశ్వదాభిరామ వినుర వేమ అనే మాట వినని తెలుగు వారు ఉండరు. యవనంలో ఆకతాయిగా వ్యవహరించిన కొంతకాలానికి విరక్తి చెంది తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాద పద్యాలు చెప్పారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా పద్యాలు చెప్పి మెప్పించిన కవి వేమన. ఈ మొదటి పద్యం కోపమునన, రెండవ పద్యం ఉప్పు కప్పుటంబు. కోపమునన ఘనత కొంచెమైపోవును, కోపమునన మిగుల గీడు గలుగు. కోపమదచెనేని కోర్కెలు నీడేరు,
విశ్వదాభిరామ వినురవేమ. కోప స్వభావము మనిషి గొప్పతనము తగ్గిపోయేలా చేస్తుంది. మనిషికి కోపము వలన మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, సాధన చేయటం వలన అనుకున్న పనులు చక్కగా సాధించవచ్చు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించే బాధ. ఈ వేమన మాట విను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, దూర దూర రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూసేందుకు ఒకే రూపంలో ఒకే పోలికలో ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి రుచి మరియు కాంతి మాత్రం చాలా వేరుగా ఉంటాయి. అలాగే మనుషులంతా చూడటానికి ఒకేలా ఉంటారు, కానీ వారి వారి సత్ప్రవర్తన వలన సజ్జనులు ప్రత్యేకమైన వారు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించే బాధ. ఈ వేమన మాట విను. వేమన శతకాలు, వేమన పద్యాలు ఎప్పటికీ మరుపురానివి అసలు. మా చిన్నప్పుడు రోజులు నాకు మళ్ళా వేమన పద్యాలు గుర్తు చేశావు. మేడి పండు గురించి కానీ ఇంకా చాలా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో చాలా ఉంటాయి కదా. చాలా బాగా చెప్పావు. అందుకే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది, కోపంతో ఉండరాదు. ఉన్నదొకటి జీవితం, ఆనందంగా గడిపేయాలి. అలాగే మన రామాయణం నుంచి మన రిత్విక్ చెప్పినటువంటి ఓర్పు, సహనం, ఐకమత్యం ఇవన్నీ ఉండాలి. చాలా బాగా చెప్పావు నాన్న నువ్వు కూడా. చప్పట్లు కొట్టేద్దాం మరి నిహాన్కి ఒకసారి, చాలా బాగా చెప్పినందుకు, దాని తాత్పర్యం కూడా. ఇప్పుడు మనస్విని మరొక పద్యంతో వచ్చేస్తుంది. పద్యంతోనే కాకుండా ఒక కథ కూడా తనే రాసిందంట. అసలు పిల్లలు ఎంత బాగా చక్కగా చెప్తున్నారు, ఎంత బాగా పాడుతున్నారు. కథ కూడా తనే రాసింది అంటే చాలా బాగుందేమో, చూద్దాము మరి. ఇప్పుడు పిలిచేద్దాం మనస్విని. నమస్కారం, నా పేరు మనస్విని బీరం. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను మన బడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఒక పద్యం మరియు నేను రాసిన కథ చెప్పబోతున్నాను. ఎప్పటికేది ప్రస్తుత మప్పటికా మాటలాడి ఎన్యున మనముల్. నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు తన్నిరు సుమతి. అనకనక ఒక ఊరిలో 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ పేర్లు కేకు మరియు కప్ కేకు. కప్ కేక్కి కేక్తో స్నేహం చేయాలని అనిపించింది, కానీ కేక్కి స్నేహం చేయాలని అనిపించలేదు. కప్ కేకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు కప్ కేకు కేక్ దగ్గర మళ్ళీ అరిగింది, కానీ కేకు ఒప్పుకోలేదు. కప్ కేకు దాని ప్రయత్నాన్ని చేస్తూనే ఉంది, కానీ కేకు ఒప్పుకోలేదు. కేకు బడికి ఆమె స్నేహితురాలతో వెళ్ళింది. కప్ కేకు కేక్ని మళ్ళీ అడిగింది, కానీ
కేకు ఒక్కోల్ కేకు దాన్ని అమ్మగారికి కప్ కేక్ గురించి చెప్పింది. కప్ కేకు అలా అంటే నువ్వు అంత కఠినంగా ఉండకూడదు. కేక్ అని అమ్మ చెప్పింది. కేకు సంతోషంగా బడికి వెళ్ళింది. కప్పేకు గట్టిగా అనింది, నువ్వు నా స్నేహితురాలుగా ఉంటావా అడిగింది. కానీ కేకు ఒక పాఠం పాడుతూ ఉండింది. ఒక స్నేహితురాలు అనింది, కేక్ నువ్వు పాఠం ఆపుతావా అని అడిగింది. కప్ కేకు చాలా సంతోషపడి ధన్యవాదాలు చెప్పింది. కేకు భయంతో కప్ కేక్ ని చూసింది. నాకు నా పాత స్నేహితురాలతోనే ఉండాలి కానీ అని అంది. కానీ కొత్త స్నేహితురాలు కూడా కప్పికంది. కొత్త స్నేహితురాలు కూడా మంచిదే కదా అని అంది. కేకు మరియు కప్ కేకు సంతోషంగా స్నేహం అయిపోయారు. అయిపోయింది. చాలా ముద్దుగా ఉంది మనస్విని, నువ్వు చెప్తుంటే కథలు చాలా అలానే వినిపిస్తూ ఉంది. చెవుకి తేనె లాగా ఉంటుంది కదా, తేనె తింటే ఎంత స్వీట్ గా ఉంటుందో అలా స్వీట్ గా నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. నీ కథ చాలా బాగుంది. మరి నా పిల్లలకు కూడా రోజు నేను రాత్రిపూట పడుకునేటప్పుడు కథ చెప్తాను. నీ కథ రైట్స్ నాకు ఇస్తావా? మరి చాలా చక్కగా చెప్పావు. అసలు కప్ కేక్ గురించి నీకు ఇష్టమా? కప్ కేక్ బాగా చప్పట్లు కొట్టేసేయండి. మరి మనస్వినికి అంత స్వీట్ గా చెప్పింది కదా కథ. నమస్కారం, ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది స్వాతి. ఈ విద్యా సంవత్సరం మనబడి తరగతులు ప్రారంభమయ్యి నేటికి 8 వారాలు పూర్తయినాయి. పిల్లలు విజయవంతంగా మొదటి ప్రహేళికను పూర్తి చేశారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడం వల్ల పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరంతా వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.org ని సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు ఇంత మంచి కథ పద్యం మనస్విని నుంచి విన్నాక వాళ్ళ అక్క నవ్యశ్రీ ఇంకొక కథ చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తుంది. నవ్య, చెప్పమ్మా. నమస్కారం, నా పేరు నవ్యశ్రీ బీరం. నేను 5వ తరగతి చదువుతున్నాను. మన బడిలో నేను ప్రకాశం చదువుతున్నాను. నా కుటుంబంలో అమ్మ, నాన్న మరియు చెల్లి ఉన్నారు. నా చెల్లి పేరు మనస్విని. ఆమె 1వ తరగతి చదువుతుంది. ఆమె మన బడిలో ప్రవేశం చదువుతుంది.
నాకు ఇష్టమైన రంగు నీలము. నాకు పుస్తకాలు చదవటానికి మరియు వంట చేసేట వంట చేసడం వంట చేయడం చాలా ఇష్టం. నేను భరతనాట్యం మరియు సంగీతం నేర్చుకుంటున్నాను. నా స్నేహితురాలు పేరు అంజలి. ఆమె ఆమె కూడా 5వ తరగతి చదువుతోంది. ఆమెకి ఒక అక్క ఉంది. ఆమె అక్క పేరు జ్యోతి. ఆమె 7వ తరగతి చదువుతుంది. అంజలికి ఇష్టమైన రంగు గులాబీ రంగు. మేము సైకిల్ తోలేది మరియు జిమ్నాస్టిక్ చేయడం మాకు ఇష్టం. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. కథ పేరు సింహం కుందేలు. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహంకి తనకన్నా గొప్పవాళ్ళు లేరని గర్వపడేది. అది చూసిన ప్రతి జంతువుని చంపుతూ ఉండేది. ఒకరోజు అడవి జంతువులు ఆ సింహం దగ్గరికి వచ్చాయి. మృగరాజా, మీరు ఇలా జంతువులు చంపుతూ ఉంటే కొంతకాలానికి జంతువులు మిగలవు. ప్రతి ఉదయాన్నే మీకు ఒక జంతువుని ఆహారంగా పంపిస్తాము. దాన్ని తిని మీ ఆకలి తీర్చుకోండి అని అన్నాయి. సింహము దీనికి ఒప్పుకుంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు తన బుద్ధి బలంతో తన ప్రాణం కాపాడుకోవాలి అని అనుకుంది. ఉదయాన్నే వెళ్లాల్సిన కుందేలు ఆలస్యంగా మధ్యాహ్నం వెళ్ళింది. ఎందుకు ఆలస్యంగా ఉన్నావు అని సింహం కోపంగా అడిగింది. మీకు ఆహారం అవ్వటానికి వస్తూ ఉంటే దారిలో ఇంకొక సింహం నన్ను తినబోయింది. దాని నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అని అంది. సింహము కోపంగా, ఎక్కడి గర్వపోతూ దాని అంతు చూస్తాను అని అడిగింది. కుందేలు చంగుమని ఎగురుకుంటూ బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ సింహము బావిలోనే ఉంది అని చెప్పింది. సింహము బావిలోకి వంగి చూసినప్పుడు తన బావి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది వేరే సింహం అని అనుకుని బావి నీటిలో దూకింది. సింహము పీడ పోయిందని అడవి జంతువులు కుందేలని మెచ్చుకున్నాయి. నీతి: అపాయం నుండి ఉపాయంతో తప్పించుకోవాలి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు నవ్య. ఉపాయం గురించి పిల్లలకి ఇప్పుడు చాలా చక్కగా చెప్పించావు. చాలా బాగుంది. ఇప్పుడు ఇన్ని కథలు, ఇన్ని పాటలు విన్నాక నాకు మొన్న జరుపుకున్న పండగ గురించి ఎవరైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. అభినయ్, నువ్వు ఏదైనా పండగ గురించి చెప్తావా మాకు? అందరికీ నమస్కారం. నా పేరు అభినయ రమేష్. నేను మన బడిలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఈరోజు దీపావళి పండుగ గురించి మీతో మాట్లాడబోతున్నాను. పిల్లలకు చాలా ఇష్టమైన పండుగలో దీపావళి ఒకటి. ఈ పండుగ నవంబర్ నెలలో వచ్చే ఆశ్విక మాసంలో వస్తుంది. దీపావళి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడి చంపిన రాముడు అయోధ్యని చేరుకున్న రోజు దీపావళి అని అంటారు. కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన కథ నరకాసురుడు సమర్థించిన కథ విష్ణుమూర్తి అవతారంలో ఒకరైన వరాహమూర్తికి భూదేవికి పుట్టిన వాడే నరకాసురుడు. అతనిలో రాక్షస లక్షణాలు బాగా కనిపించడంతో ఎప్పటికైనా అతను చావు విష్ణుమూర్తి చేలో ఉండని భయపడింది భూదేవి. అందుకని ఎత పరిస్థితిలో నరకాసురుడిని చంపవద్దు అని విష్ణుమూర్తి కోరింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించని, సరే నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు తప్ప నరకాసురుడిని మరొకరు చంపలేరు.
అన్నారు. ఆ మాట వినగానే సంతోషపడింది. చూస్తూ ఆమె బిడ్డని ఆమె చంపకూడదని ఆమె నమ్మకం. మరి రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగులేకపోయింది. ఇంద్రుడు కూడా అతన్ని ఓడించలేకపోయాడు. దాంతో దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమని కాపాడమని వేడుకున్నారు. కొన్ని రోజులని విష్ణుమూర్తి కృష్ణుడుగా, భూదేవి సత్యభామగా అవతరించారు. ఒకసారి నరకాసురుడు శ్రీకృష్ణుడిని ఎత్తుకున్నాడు. నరకాసురుడు చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే దాంతో పాటు యుద్ధానికి సత్యభామ వస్తుందంటే కృష్ణుడు అడ్డు చెప్పలేదు. నరకాసురుడికి కృష్ణుడికి యుద్ధం మొదలైంది. కానీ నరకాసురుడు శ్రీకృష్ణుడు మీద వేసిన బాణంలో స్పృహ కోల్పోయాడు. అప్పుడు సత్యభామకి కోపం వచ్చి కృష్ణుడి దగ్గర ఉండిన బాణాలని తీసుకొని నరకాసురుడు మీద వేసింది. అప్పుడు ఆ బాణాలని తట్టుకోలేక నరకాసురుడు మరణిస్తాడు. అలా నరకాసురుడు మరణించిన రోజుని నరక చతుర్దశి అని అంటారు. ఆ విజయాన్ని గుర్తుగా ఇంటి ముందుగా దీపాలని వెలిగించి టపాసును వెలిగిస్తూ సంబరాలు చేస్తారు. అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజు కేవలం హిందూ వాళ్ళకు మాత్రమే కాదు, జైన్, సిక్కు మతంలో వారికి కూడా ముఖ్యమైన పండుగే. హిందూ వాళ్ళు ఈ రోజు లక్ష్మీదేవిని కూడా చాలా శ్రద్ధగా పూజిస్తారు. లక్ష్మీదేవి ఆ రోజుని తన భక్తుల ఇళ్లకు వస్తుంది అని ఒక నమ్మకం. ఈ దీపావళి పండుగని పెద్దల, చిన్న పిల్లలు అందరూ చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. దీపావళి రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన నిద్ర లేచి తల మీద నుంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని అమ్మవారిని పూజిస్తారు. ఇంకా చీకటి పడే వేళకి దీపాలను వెలిగించి టపాసులు కాల్చడం మొదలు పెడతారు. నేను ఇక్కడ US లో మా అమ్మతో, నాన్న, అన్నయ్యతో కలిసి ఇంటి ముందుగా రంగోలి వేసి దీపాలను వెలిగించి స్నేహితులు అందరూ కలిసి చాలా సంతోషంగా టపాసును కాలుస్తాం. మాకు స్కూలు సెలవులు ఇవ్వడం వల్ల చాలా ఇష్టమైన పిండి వంటలు, టపాసులు వెలిగించి ఎంతో ఉత్సాహంగా చేసుకుంటాం. అందుకే దీపావళి పండుగ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీరు కూడా ఇలాగే ఉత్సాహంగా చేసుకున్నారు అని అనుకుంటాం. ధన్యవాదాలు. దివాళీ పండుగ అంటేనే దీపాలు కదా! మీరందరూ పటాకాయలు కాల్చారా? అందరూ బాగా జరుపుకున్నారా? మరి అభినయ చాలా చక్కగా వర్ణించింది కదా! ఎందుకు పండగ జరుపుకుంటాము, ఎందుకు టపాకాయలు, ఎందుకు దీపాలు అనేది. అభినయకి చప్పట్లు కొట్టేద్దాం చాలా చక్కగా చెప్పినందుకు. మరి ఇప్పుడు పండుగలు అందరికీ తెలుసు కదా! ఏ తిథిలో ఏ పండగ వస్తుందో మీకు తెలుసా? ఎవరికైనా చెప్పు రిత్విక్. ఇతర పండగలు నేను చెప్తాను. పాడ్యమి, బలిపాడ్యమి, విద్య, మహావిద్య, తదియ, గౌరీ తదియ, చవితి, వినాయక చవితి, పంచమి, గరుడ పంచమి, షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి, రథసప్తమి, అష్టమి, దుర్గాష్టమి, నవమి, శ్రీరామనవమి, ఏకాదశి, దశమి, విజయదశమి, ఏకాదశి, తులేకాదశి, ద్వాదశి, చిలక ద్వాదశి, త్రయోదశి, ధనత్రయోదశి, చతుర్దశి, నరక చతుర్దశి, అమావాస్య, దీపావళి అమావాస్య, పౌర్ణమి, గురు పౌర్ణమి అయిపోయింది. చాలా చక్కగా చెప్పావు. అభినయ దీపావళి గురించి చెప్పింది కదా! అమావాస్య, నరక చతుర్దశి కూడా చాలా బాగా చెప్పావు. ఇప్పుడు ఇన్ని పద్యాలు, పాటలు విన్నాక ఎండాకాలం అంటేనే మనకు గుర్తొచ్చేది సెలవులు. సెలవులంటే గుర్తొచ్చేది అమ్మమ్మ ఇల్లు. మరి ఇప్పుడు నైనిక, అనిక ఎండాకాలంలో ఏం చేశారో, సెలవుల్లో ఏం చేశారో కనుక్కుందామా? అందరూ నమస్కారం. నా పేరు నైనిక.
నేను మన బడిలో ప్రమోదంలో చదువుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు అనిక. నేను మన బడిలో ప్రమోదం చదువుతున్నాను. హాయ్ నికా, ఎలా ఉన్నావు? చాలా రోజులు అయ్యింది నిన్ను కలిసి. హాయ్ నైనిక, అవును, నువ్వు 6వ తరగతికి వేరే స్కూల్కి వెళ్తున్నావు కదా, అందుకే మనకి కుదరటం లేదు. అవును, నీకు 5వ తరగతి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా జరుగుతుంది. వేసవి కాలం సెలవులో ఏమి చేశావు? మేము మా అమ్మమ్మ నాన్నమ్మను కలవటానికి హైదరాబాద్కి వెళ్ళాము. నువ్వు? మేము కెనడాలో బ్యాంఫ్కి వెళ్ళాము. చాలా అద్భుతమైన ప్రదేశాలు చూసాము. అవునా, ఇంకా చెప్పు. ఈ వేసవి కాల సెలవుల్లో మేము కెనడా వెళ్ళాము. కెనడాలో మేము కాల్గరీ, విస్లర్, బాంఫ్, జాస్పర్ మరియు వ్యాంకూవర్కి వెళ్ళాము. బాంఫ్ కెనడాలో ఉన్న అతి పెద్ద నేషనల్ పార్క్. అక్కడ మేము 4 రోజులున్నాము. బ్యాంఫ్లో మంచి మంచి నదులు, మంచు పర్వతాలు, అద్భుతమైన ప్రదేశాలు చాలున్నాయి. అవన్నీ చూసి మేము చాలా ఆనందించాము. మాతో పాటు మా కజిన్స్ కూడా వచ్చారు. మేమందరము కలిసి చాలా బాగా సమయం గడిపాము. బ్యాంఫ్ తర్వాత మేము జాస్పర్ నేషనల్ పార్క్కి వెళ్ళాము. ఆ దారిలో మేము కొలంబియా ఐస్ఫేర్లో ఉన్న గ్లేషియర్ పైన కూడా నడిచాము. అదే కాకుండా దారిలో చాలా చక్కటి చెరువులు చూసాము. ఇక్కడ చెరువులు లాగా కాకుండా అవి నీలి రంగులో ఉన్నాయి. అలాంటి ఒక చెరువు లేక్ లూయిస్లో మేము కయాకింగ్ చేసాము. అలా అన్ని ప్రదేశాలు చూసుకుంటూ మేము జాస్పర్కి చేరాము. జాస్పర్లో ఎక్కడ కనిపించిన జంతువులు చూసాము. అక్కడ మేము ఒక క్యాబిన్లో అడవి మధ్యలో ఉన్నాము. అలా ఆ క్యాబిన్లో చెరువు పక్కన అడవి మధ్యలో ఉండడము నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత మేము విస్లర్కి వచ్చాము. అక్కడ నేను అమెరికాలో అతి పెద్దదైన జిప్లైన్ని చేశాను. పెద్ద కొండల్లో మధ్యలో జిప్లైన్లో వేగంగా వెళ్ళడము నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇలాంటి ఎన్నో అనుభూతాలు పొందాక మేము చివరికి వ్యాంకూవర్ చేరుకున్నాము. వ్యాంకూవర్లో నాకు ఇండియన్ ఫుడ్ చాలా నచ్చింది. ఇండియన్ భోజనం ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ ఫిలడెల్ఫియాకి వచ్చాము. వావ్, ఎంత అద్భుతమైన ప్రదేశాలు చూశారు మీరు. వింటుంటేనే ఎంతో బాగా అనిపిస్తుంది. మేము కూడా ఎప్పుడైనా వెళ్ళటానికి ప్లాన్ చేస్తాము. నువ్వు ఏమి చేసావు హైదరాబాద్లో? మా కుటుంబ సభ్యులు అందరితో చాలా మంచి సమయం ఆడిపాము. కజిన్స్ తో బోలెడన్ని గేమ్స్ ఆడాము, మూవీస్ చూసాము. హైదరాబాద్ లో కొత్తగా చాలా రెస్టారెంట్స్ వచ్చాయి, వాటిలో రకరకాల ఆహారం తిన్నాము. అదే కాకుండా నేను స్వాతంత్ర దినోత్సవం రోజున పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి వెళ్ళాను. అక్కడ అధ్యాపకులు మరియు విద్యార్థులని కలిసి భారతదేశ జెండా ఎగిరి వేశాము. ఆ తరువాత నేను పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక సంభాషణ ఇచ్చాను. పొట్టి శ్రీరాములు గారు ఎవరు? పొట్టి శ్రీరాములు గారు ఒక గొప్ప ఉద్యమకారులు. వారి చర్యలు తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి దారి తీశాయి. తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరం అని శ్రీరాములు గారు భావించారు. దానికోసం వారు 1952లో 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించారు. వారు మరణించిన తరువాత 1953లో మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. శ్రీరాములు గారి బలిదానం వలన తెలుగు వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం
పేరు కూడా వారి పేరు మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చబడింది. సిలికానాంధ్ర మనబడి ఈ విశ్వవిద్యాలయంచే గుర్తింపబడింది. పొట్టి శ్రీరాములు గారు గురించి మరియు తెలుగు విశ్వవిద్యాలయం గురించి తెలుసుకొని చాలా బాగా అనిపించింది నైనిక. నేను కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంకి వెళ్తాను. నీతో ముచ్చట్లాడటం చాలా బాగా అనిపించింది అనిక. మనం మళ్ళీ త్వరలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తాను. సరే నైనిక, సెలవు తీసుకుంటాను. ఇద్దరు చాలా చక్కగా చెప్పారు. అనిక, కెనడాకి నేను కూడా వెళ్ళి చూసినట్టు అంత బాగా చెప్పావు. భవన్ గురించి నేను కూడా ఈసారి వెళ్తాను. హైదరాబాద్ గురించి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాయనిక. పొట్టి శ్రీరాములు గారిని మాకు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా జరిగింది మీ సంభాషణ. ఇంకోసారి మీరిద్దరూ హైదరాబాద్కి వెళ్ళినా కెనడాకి వెళ్ళినా నన్ను పిలవకుండా వెళ్ళకండి, నన్ను కూడా పిలుచుకొని వెళ్ళండి, సరేనా? ఇప్పుడు చప్పట్లు కొట్టేయండి మరి అనికాకి నైనికాకి వాళ్ళ సంభాషణ గురించి చాలా చక్కగా వివరించినందుకు. ఇప్పుడు మనము అందరం నించుందామా ఒకసారి? జనగణమన పాడుతున్నాడు మనకి శౌర్య. ఒకసారి అందరు లేసి నించోండి. శౌర్య రెడీ ఉన్నా? जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जयति तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष माघे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఎప్పుడు ఇది వింటే రెట్టింపు ఉత్సాహం వస్తుంది. తెలుగు వాళ్ళమైనందుకు చాలా గర్వపడుతున్నాను శౌర్య. చాలా బాగా పాడావు నాన్న. ఇప్పుడు అందరూ ఒకసారి నాతో పాటు ప్రతిజ్ఞ చెప్తారా? అందరూ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితోనూ నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు వారందరితోనే నేను మాట్లాడతాను. చదువుతాను. తెలుగు చాలా చదువుతాను. తెలుగు మాటలు నువ్వు ఫ్రీజ్ అయిపోయావు ఆంటీ. వినిపిస్తుందా? అయిపోయింది నాన్న. వాళ్ళు మ్యూజిక్ స్టార్ట్ చేశారు, బాలానందం మ్యూజిక్. సో అందుకని మంది కూడా అయిపోయింది. పిల్లలు చాలా బాగా చెప్పారు. నేను మళ్ళీ ఇది రికార్డ్ అయింది మొత్తము, నేను పంపిస్తాను అందరికి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
స్వప్న గారు, స్వాతి గారు, కృష్ణ గారు, మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. బికాస్ మీ వల్లే మా పిల్లలకి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో డెఫినెట్లీ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఈ 1 వీక్ మా పాప ఎంత ఎఫర్ట్ తీసుకుందంటే జస్ట్ ఫర్ హర్ ఇనిషియేటివ్. సో థ్యాంక్ యూ సో మచ్. కూడా ధన్యవాదాలండి. పిల్లలకి చాలా చక్కగా మన పండగల గురించి కూడా అంతా చెప్పించి వాళ్ళని సనాతన ధర్మం గురించి చెప్పడం కానీ, ప్రతిదీ ఎందుకు చేసుకున్నాం అని చెప్పడం కానీ చాలా గ్రేట్ అండి. యా, నిజంగా నేను కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఒకసారి స్వాతి అండ్ పేరెంట్స్ అందరికీను. ఎక్కువ టైం లేకపోయినా మనకు చాలా తొందరగా మీరందరూ వెంటనే అసలు మాట విని గబగబా పిల్లలందరినీ బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. బాగా చెప్పారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. టైంలో కూడా టైం కూడా సరిపోయింది కదండి యా మనకి. యా కరెక్ట్ గా బాగానే సరిపోయింది. సో థ్యాంక్ యూ Yeah. గుడ్ జాబ్ నాన్న, పిల్లలందరూ గ్రేట్ Good జాబ్. job. Very good job. స్వాతి గారు ఇలానే మాట్లాడుతూ ఉండండి, కంటిన్యూ చేసుకోండి. Thank you. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you.